నా నా యొక్క స్పీచ్ను ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన వాల్యూ టైంకి కృతజ్ఞతలు. ధన్యవాదాలు వేణు గారు. నిజంగానే వేణు చూడటానికి ఒక కట్టే, అంటే మురళి చూడటానికి ఒక కర్ర. తర్వాత ఇంకొక 3 ప్రదర్శనలు ఉన్నాయి మేడం. మనం చెప్పాలి అంటే చాలా చిన్న ప్రదర్శనలే, కానీ మన మనసుకు హత్తుకుపోయే ప్రదర్శనలు. దయచేసి అతిథులందరూ మమ్మల్ని మన్నించి, ఈ వేదిక కళాకారులకు, ముఖ్యంగా ఎంతోమంది వైవిధ్యభరితమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి కళాకారులకు, ఆనాటి ఘంటసాల మాస్టర్ నుంచి ఈనాటి ఈ కళాకారుల దాకా ఎంతోమందికి ఈ వేదిక ఒక అద్భుతమైనటువంటి భూమికగా నిలబడింది. మరి అటువంటి వేదిక మీద దివ్యాంగులు ప్రదర్శించటం అనేది అద్భుతం. ఇది ఇటువంటి ప్రభుత్వాల వల్లే, ఇటువంటి గొప్ప వ్యక్తుల వల్లే సాధ్యం. మరి అదేవిధంగా మరో ప్రదర్శన ప్రముఖ ఆంగ్లేయ ఆచార్యులు, వారు బేగంపేట గర్ల్స్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఒకసారి గౌతమ్ గారిని లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. వారికి కూడా చీకటి ఉంటుంది. చీకటి ఉన్న తమ అద్భుతమైనటువంటి మృదంగ నాదంతో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు. మరి ఒకరు ప్రముఖ సంగీత విద్వాంసులు, వైలెన్. ఇవాళ వైలెన్ నాదాన్ని మనం నిజంగా వింటున్నామా చెప్పండి? వైలెన్ని నేర్చుకోవడానికి కూడా ప్రయత్నించాం. కానీ ఈ వేదిక మీద మీ అందరికీ తెలుసో లేదో, ఒకప్పుడు సత్యవాడ వేణుగోపాల్ లాంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఈ వేదికను పునీతం చేశారు. ఇవాళ గోపాలకృష్ణ గారు కూడా, వారికి కూడా కనిపించకపోయినా వైలెన్తో అద్భుతమైనటువంటి స్వర లాలిత్యాన్ని పండించగలరు. ఒకసారి వారికి కూడా, వారు ఉన్నారా? గోపాలకృష్ణ గారు, అదిగో మీకు కనిపిస్తున్నారు కదా, ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిద్దరి ద్వారా రాగం, తాండం, పల్లవి అంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన వారు వైలెన్ మరియు మృదంగంతో మనందరిని మురిపిస్తారు. మీరు ఎంతోమంది సంగీత కళాకారులను చూసి ఉండవచ్చుగాక, విద్వాంసులైన వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి ఉండవచ్చుగాక, కానీ ఇందాక చెప్పాను నేను, నీళ్ళల్లో